వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకే నాటి సిబిఐ ఎస్పీతో పాటు సునీత దంపతులపై తప్పుడు కేసులు పెట్టారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరించి వివేక పిఏ కృష్ణారెడ్డి ద్వారా కుట్ర పన్నారని సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ మొదలుకొని సాక్షుల వాంగ్మూలాల వరకు అన్ని కల్పితమేనని స్పష్టం చేసింది. వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందులో మరికొన్ని సంచలనాలు బయటపెట్టింది. వైసీపీ హయాంలో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ సహా సునీత దంపతులపై వివేక మాజీ పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడం, దాని ఆధారంగా కేసు నమోదు చేయడం అంతా కుట్రపూరితమేనని ఇటీవల పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అఫిడవిట్తో జతచేసింది. వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారని వెల్లడించింది. వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. అవినాష్ ఆదేశాల మేరకే రామ్ సింగ్ తో పాటు సునీత దంపతులపై కేసు నమోదు చేశారని అఫిడవిట్లో స్పష్టం చేసింది. వివేక కేసును తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని అఫిడవిట్లో పేర్కొన్న ప్రభుత్వం నాటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు పెట్టినప్పుడు విచారణ అధికారి సరిగా విచారించలేదని విశ్రాంత అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఏ రామకృష్ణారెడ్డి ఇందులో పాత్రధారులని వెల్లడించింది. ఎఫ్ఐఆర్ మొదలుకొని సాక్షుల దొంగ వాంగ్మూలాలు, ఛార్జిషీటు దాఖలు వరకు అన్నీ వారిద్దరే నడిపించారని స్పష్టం చేసింది. కృష్ణారెడ్డి ఆరోపణల్లో దేనికి ఆధారాలు చూపలేకపోయారని పేర్కొంది. అసలు కృష్ణారెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఎప్పుడూ విచారించనే లేదని తెలిపింది. కృష్ణారెడ్డి చెప్పిన అంశాల్లో ఒక్కటీ నిజం కాదని, సాక్ష్యాలను విచారించకుండానే ఛార్జిషీట్ తయారు చేశారని వెల్లడించింది. రామ్ సింగ్ తో పాటు సునీత దంపతులపై కట్టుకథలు అల్లి కేసులు పెట్టారని, విచారణాధికారి రాజు ఎక్కడికి వెళ్లకుండానే రిపోర్టు తయారు చేశారని పేర్కొంది. విచారణాధికారి రాజును విశ్రాంత అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అవినాష్ ఇంటికి తీసుకెళ్లారని తెలిపింది. విచారణాధికారి రాజును అవినాష్ తీవ్రంగా బెదిరించారని, ఇదంతా కేసు నుంచి అవినాష్ను తప్పించేందుకు పన్నిన కుట్రగా అర్థమవుతోందని పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఇండెక్స్లో కేసు వివరాలు నమోదు చేయవద్దని రాజును బెదిరించారన్న ప్రభుత్వం ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి అసలు స్టేషన్కే వెళ్లలేదని సీసీ కెమెరా దృశ్యాల ద్వారా తెలుస్తోందని అఫిడవిట్లో వెల్లడించింది.